ఎఫెసీ సంఘం సామాన్యమైనది కాదు. ఆ సంఘంలో అర్తిమీదేవి లేదా డయానా అనేటువంటి ఒక దేవతను నిష్ఠగరిష్ఠులతో పూజించేవారు. అపోస్తలుడైనటువంటి పౌలు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళాడో ఆ ప్రాంతంలో క్రీస్తు ప్రేమను తెలుసుకుని క్రీస్తు సువార్తను అంగీకరించి వారు ఉన్నటువంటి మాంత్రిపు గ్రంథాలన్నీ కూడా కాల్చిపడేయటం, అర్తిమీ దేవి యొక్క గుడి వద్దకు జనం ఆగిపోవటం, అక్కడ భయంకరమైన విగ్రహారాధన, వ్యభిచారము, మరి లావాదేవీలు, వ్యాపారస్తులు, ఈ భయంకరమైనటువంటి ఆచార సంబంధమైనటువంటి ఆ పట్టణాన్ని దేవుడు దర్శించాడు. నిజమే, ఏ పట్టణాన్నైనా దేవుడు దర్శిస్తేనే ఆ పట్టణం దేవునికి సొంతం అవుతుంది తప్ప నువ్వు నేను గించుకున్నంత మాత్రాన మనం ఏం చేయలేం. చాలామంది ఏమనుకుంటున్నారంటే నేను సొంతం చేసేయాలి దేవునికి, లేదా ఈ గ్రామాన్ని దేవుని కొరకు అప్పగించేయాలి, లేదా ఈ దేశాన్ని మొత్తం దేవునికి చెంత పెట్టేయాలి అనుకుంటారు. అది దేవుని యొక్క ఉన్నతమైనటువంటి చిత్తం. ఎప్పుడు ఆయన ప్రణాళిక, ఎవరిని ఎప్పుడు దర్శిస్తాడో, ఎవరిని ఎప్పుడు పట్టుకుంటాడో మనకు తెలీదు. మనం మాత్రం ప్రకటించుకుంటూ ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్ళిపోవటమే. విత్తనం వేయటం మన బాధ్యత, కానీ దాన్ని ఫలింపచేసేది, వృద్ధులకు తీసుకొచ్చేది, చెట్టుగా మార్చేది, ఆ వ్యక్తిని కోసేది, మరి ధాన్యపు పనులకు తీసుకెళ్ళేది అంతా కూడా ఎవరంటే దేవుడే. అయితే ఈ ఎఫెసీ పట్టణంలో ఒక ఉద్యమం రగిలింది. అనేక మంది విశ్వాసులు తయారు చేయబడ్డారు. మరి అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు కూడా ఎదురయ్యాయి. ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు. అలాగే ఆ పట్టణంలో ఉన్నటువంటి సంఘం కూడా దొంగ అపోస్తులను గుర్తుపెట్టడం, దొంగ బోధకులను గుర్తుపట్టడం, అంటే మోసపోయేటువంటి పరిస్థితి అనేటువంటిది లేదు. అంతటి ఖచ్చితమైనటువంటి రీతిలో ఉన్నటువంటి సంఘం, అంతటి ఉన్నతమైన సంఘం కలిగినటువంటి ఆ ప్రజల మీద, విశ్వాసుల మీద నేను నీ మీద ఒక తప్పుడు మోపవలసి ఉందని ఎందుకు చెప్పాడు దేవుడు? అదేమన్నా సామాన్యమైనదా? అపోస్తలుమని పేరు చెప్పుకొని దొంగ ప్రవక్తలందరినీ కూడా ఎండగట్టిన సంఘం అది. అలాంటి ఖచ్చితమైనటువంటి అగ్ని కలిగిన సంఘం మీద దేవుడు నీ మీద ఒక తప్పు మోపుతున్నా, నేరం మోపుతున్నాడంటే కారణం ఏమిటి అని అంటే మొదటి ప్రేమను విడిచిపెట్టింది. నిజమే, ఈరోజు క్రైస్తవ్యం ఎంత భ్రష్టత్వం అయిపోయిందంటే మన పాస్టర్ గారులు ఏమనుకుంటున్నారంటే అబో జనం 100 మంది వచ్చేస్తున్నారు, 1000 మంది వచ్చేస్తున్నారు, లేదా అక్కడ చర్చిలు కట్టారు, ఇక్కడ చర్చిలు కట్టారు అనుకుంటున్నారు. కానీ నిజంగా క్రైస్తవ్యంలో ఆ మొదటి ప్రేమ ఏమిటి? ఆ మొదటి ప్రేమ, ఆ మొదటి ప్రేమ ఏమిటి అంటే ఆ ఎఫెసీ పత్రికలో మనం చదువుకుంటూ ఉంటే దుష్టులను సహించట్లేదు, లోకాన్ని, లోక సంప్రదాయాన్ని రానివ్వట్లేదు. ఏమంటే దేవుని యొక్క పని కోసం కష్టపడి సహనం కలిగి, అప్పుడు దేవుని కొరకు ఏదైనా నష్టపోవటానికి, పరిచర్య కొరకు, సంఘం కొరకు, లేదా దేవుని సేవ కొరకు సమస్తాన్ని త్యాగం చేయగలిగినటువంటి అంత పట్టుదలతో ఉన్నటువంటి ఆ సంఘం అంతకంతకు ఏమైందంటే దిగజారిపోయింది. క్రైస్తవ్యమా అదే విధమైనటువంటి పరిస్థితి నేడు సంఘాల్లో లేదా? భక్తి మాత్రం ఉంది కానీ దేవుని మీద ప్రేమ లేదు, ఆరాధన ఉంది కానీ దేవుని మీద ఇష్టం లేదు. ఏదో బొట్టమొప్పు క్రైస్తవులుగా వస్తున్నారు, వెళ్తున్నారు తప్ప ఆ మొదటి ప్రేమ, ఆసక్తి కలిగి, అత్యాశ కలిగి, దేవుని నిమిత్తం నేను నిలబడాలి, రోషము కలిగి నిలబడాలనేటువంటి ఆ పూర్వపు స్థితి కలిగినటువంటి సంఘస్థులు ఎక్కడ? బాప్టిజం పొందినటువంటి కొత్తలో ఉన్నటువంటి ఆ ఉన్నతమైనటువంటి ఆ పట్టుదల, బాప్టిజం పొందులో ఉన్నటువంటి ఆ ఉన్నతమైనటువంటి అగ్ని, ఆ మండుతనం, ఏమంటే ఆత్మలో తీవ్రమైనటువంటి పురుకొల్పుట, ఇవన్నీ కూడా ఏమైపోతున్నాయి? ప్రార్థనా మందిరానికి రావటం మానేస్తున్నారు క్రైస్తవులు. ఒకవేళ వెళ్తున్న ఫ్యాన్ ఎక్కడ చూసుకుంటున్నాడు, ఒకడు టయానికి మరి ముగించకుండానే బయటికి పోయే వాళ్ళు ఉంటారు. ఆదివారం వచ్చిందంటే ఎన్నో మందిరాలు, ఎన్నో చర్చిలు ఖాళీగానే ఉంటున్నాయి. కారణం ఏమిటంటే దేవుని మీద ప్రేమ అంతకంతకు ఏమవుతుందంటే నశించిపోతుంది, చల్లారిపోతున్నటువంటి క్రైస్తవులు మనం చూస్తూ ఉన్నాం. మరి ఇలాంటి కడవరి దినాల్లో, క్రీస్తు రాకడ సమీపంగా ఉన్న దినాల్లో దేవుని సంఘం దేవుణ్ణి ఎంతగా ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏమిటి?
ఆ మొదటి ప్రేమ అంటే ఏమిటి? యోహాను సువార్తలో చెప్పాడు, ఎవడైతే నన్ను ప్రేమిస్తున్నాడో వాడిని చెప్పిన మాట వింటానన్నాడు. నిజమే. ఒక సంవత్సరంలో ఒక్క ఆదివారం కూడా మానకుండా వచ్చినటువంటి వాళ్ళు క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? నియామక కూటాలు, ఉపవాస కూటాలు, ప్రత్యేక ప్రార్థనలో పాల్గొనేటువంటి క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? భక్తి జీవితంలో ఏమండి దేవుని కొరకు ప్రథమ స్థానంలో ఉన్నటువంటి వారు ఎంతమంది ఉన్నారు? దేవుని కొరకు సమర్పించుకుని త్యాగం చేసినటువంటి క్రైస్తవ్యంలో ఎంతమంది ఉన్నారు ఈరోజు గుర్తించండి. కారణం ఏమిటంటే దైవిక సంబంధమైనటువంటి ఆ ప్రేమ ఎప్పుడైతే విశ్వాసులు తగ్గుతుందో వాడిని ఎంత బోధించి ప్రకటించి వాడు దేవునిలో ముందుకు సాగలేకపోతున్నాడు. కారణం ఏమిటి? సేవకులు తప్ప, లేదా వాక్యం చెప్పడం తప్ప? కారణం ఏంటంటే ఆ లోపడున్నటువంటి దైవిక సంబంధమైనటువంటి మంట అంతకంతకు ఏమవుతుందంటే ఆరిపోతుంది. దయచేసి ఈ వాక్యం వింటున్న క్రైస్తవులు మరలా తిరిగి మీరు లేపబడాలి. మీరు వెళ్తున్న సంఘంలో ప్రథమ స్థానంగా ఉండే వ్యక్తివి నువ్వు. మొదటి స్థానంలో నుండి పరిచర్య చేసే వ్యక్తి, వంట కార్యక్రమాలు కావచ్చు, పరిచర్యలు చేసే వ్యక్తివి. ఎవరిని బట్టి తగ్గిపోతున్నావు? అంతకంతకు వెనక్కి వెళ్ళిపోతున్నావు. మోకాలు వేసి ప్రార్థిస్తే 2-3 గంటలన్నా, లేదా 1 గంట ప్రార్థించేవాళ్ళు ఇప్పుడు కనీసం 10 నిమిషాలు కూడా మోకరించడానికి కూడా ఒక్కొక్కడికి బద్ధకం వచ్చేస్తుంది. ప్రార్థన అంటే చాలు మొదటి లైన్లో కూర్చునేవారు, దేవుని సేవకుడి కంటే ముందుగా వెళ్ళి ప్రార్థన చేసేటువంటి వాళ్ళుగా ఉండేవారు. కానీ ఇప్పుడు ముగింపు ప్రార్థనకి వెళ్ళి క్రైస్తవ్యంలోకి లోకానికి వచ్చేసింది. మొదటి ప్రార్థనలో ఉండి ప్రారంభ ప్రార్థన చివరి ప్రార్థన వరకు సంఘాల్లో అంటు పెట్టుకుని ఉండేవారు. కానీ ఇప్పుడు ఏమైంది? చివరి ప్రార్థనలో కూడా వెళ్ళే స్థితి లేదు. పనులను ఒకడు వెళ్ళిపోతున్నాడు, ఫంక్షన్లో ఒకడు వెళ్ళిపోతున్నాడు. పెళ్ళిళ్ళకి వెళ్ళిపోయేవాడు మందిరానికి మానేసి, ఆ రోజున ఫంక్షన్లు అయితే, పుట్టినరోజులైతే, ఫంక్షన్లు అయితే, ఏదైతేనే ఆదివారం అవసరమైతే ఆరాధన మానేసి వాడు లోక సంబంధమైన కార్యక్రమాలకు పోతున్నాడు. కారణం ఏంటంటే దేవునికి సంబంధమైన దైవిక ఆసక్తి కలిగిన ప్రేమ అంతకంతకి చల్లారిపోతుంది కదా. ఆదివారం వస్తే నాకు ఆదివారం ఆరాధన ఉందని చెప్పి త్యాగం చేసి నిలబడేటువంటి వాళ్ళు తక్కువ. ఆ రోజు ఏదైనా ఫంక్షన్ జరిగినా, పెళ్లి జరిగినా, అవసరమైతే మందిరాలు విడిచిపెట్టేసి మొత్తం మానేసి మరి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కారణం ఏంటంటే దైవిక సంబంధమైన ప్రేమ చచ్చిపోతుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇలాగే కానీ ఉంటే నీ దీపస్తంభాన్ని తీసేస్తానంటున్నాడు దేవుడు. ఈ విధంగా కానీ ఉంటే నీ ప్లేసులు ఇంకొకటి పెడతాడు దేవుడు. సౌలు చల్లారిపోతే దావీదుని పెట్టలేదా? మరి అపోస్తలులనే వరుసలోకి వచ్చినటువంటి యోధా పోతే అతని ప్లేసులో మరొకరిని మత్తయిని తీసుకురాలేదా? ఇలా పరిశుద్ధ గ్రంథంలో మరొకడు ప్లేసులో, నీ ప్లేసులో మరొకడు అవకాశాలు ఉంటాయి. దేవునికి ఏమి నష్టం కాదు, నీవు వెళ్తున్నటువంటి సంఘ కాపుడికి నష్టం కాదు, నష్టపోయేది నీవు. అందుకే నీలో ఉన్నటువంటి ఆ దైవిక సంబంధమైనటువంటి ఆ ప్రేమను నువ్వు పోగొట్టుకోకుండా దాన్ని కాపాడుకోగలిగితే నువ్వు ధన్యురాలు అవుతావు, ధన్యుడు అవుతావు. దయచేసి ఈ మెసేజ్ ద్వారా ఎప్పటికైనా సరే ఆత్మ సంబంధంగా మరలా ఉజ్జీవింప చేయబడండి, మరలా తిరిగి కట్టబడండి. ఏ స్థితిలో పడిపోయావో తిరిగి లేపబడు. నీ సాక్ష్యాన్ని కాపాడుకో, నీ పరిశుద్ధతను కాపాడుకో, నీ యథార్థతను కాపాడుకో. ఒక నమ్మకమైనటువంటి పాత్రగా మరలా తిరిగి ఆ మొదటి ప్రేమ, దేవుని మీద ఉన్నటువంటి ఆ మొదటి ప్రేమ, ఆ మొదటి ఆసక్తి, ఆ మొదటి ఆ ఉద్యమం మరలి కడవరి దినాల్లో మరలా కొని తెచ్చుకో. దేవుని కొరకు ఎదురు చూస్తున్నాడు. అలాంటి ఉన్నతమైన కృప ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.